ఏంటి దేవినేని అవినాష్ గారు అంటే మీకు అంత అభిమానం ఏంటి అసలుకి? అభిమానం అంటే ఎందుకు చెప్తాం, ఒక దేవుడు అంటే ఎందుకు అభిమానం, అలాగే మాకు అవినాష్ అంటే అంత దేవుడిలానే. ఇంకా ఎందుకని అవినాష్ గారిని దేవుడితో పోలుస్తున్నారు మీరు? మాకు అలా అనిపించింది. మరి దేవుడు అడగకుండానే వరాలు ఇచ్చారు, మాకు అవినాష్ కూడా అంతే, అడగకుండానే ఇచ్చారు వరాలు. మేడం నమస్తే, మీ పేరండి? నీలిమ. మేడం, ఇదే తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, గద్దె రామ్మోహన్ రావు గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? నేనైతే అవినాష్ని గెలిపించుకుంటాను. ఎందుకని? ఎందుకు అంటే మాకు కావాల్సినవన్నీ చేసి పెట్టారు, ఇప్పటికీ సపోర్ట్ ఉంటున్నారు, సపోర్ట్ ఉంటారన్న నమ్మకంతో మేము అవినాష్నే కావాలనుకుంటున్నాం. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు అవినాష్ గారే కావాలని? అంత నమ్మకమే ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు కాబట్టి, ఇచ్చిన మాట మీద నుంచున్నాడు కాబట్టి. అంటే అవినాష్ గారు వైసీపీ నుంచి ఇన్ఛార్జిగా అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏంటి? ఏం చేయలేదని అడగండి, అన్నీ చేశారు కాబట్టి ఒకటని నేను చెప్పలేను. అన్నీ చేశారు, కావాల్సినవి అన్నీ చేశారు, వద్దనేవి కూడా మాకు చేశారు. ఏ రోజు చేయలేదు అనేది లేదు, సపోర్ట్ ఉంటానే ఉన్నారు గట్టిగా, మాకు రావాలనే కోరుకుంటున్నాం మేమైతే కన్ఫర్మ్. ఇదే తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న కాడి నుంచి ఆయన ఏం చేశారు, మీతో ఎలా ఉన్నారు? నాకు ఎక్కువగా అవినాష్ అంటేనే కొంచెం ఆయన మాతో ఉన్న బట్టి, మాతో ఉన్న ఎలా నడిచారు ఏంటి, ఒక ఫ్రెండ్గా ఒక ఫ్యామిలీలానే ఉంటారు తప్ప వెళ్ళినట్లే చిన్న పెద్ద అనేది ఉండదు. అందరితో బాగా మాట్లాడతారు, పలకరిస్తారు, మన అనుకొని ఉంటారు. దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గానికి ఎందుకు కావాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు కావాలి అంటే మాకు తోడుంటారన్న నమ్మకం, అందువల్ల కావాలి. ఏంటి దేవినేని అవినాష్ గారు అంటే మీకు అంత అభిమానం ఏంటి అసలుకి? అభిమానం అంటే ఎందుకు చెప్తాం, ఒక దేవుడు అంటే ఎందుకు అభిమానం, అలాగే మాకు అవినాష్ అంటే అంత దేవుడిలానే. ఇంకా ఎందుకని అవినాష్ గారిని దేవుడితో పోలుస్తున్నారు మీరు? మాకు అలా అనిపించింది. మరి దేవుడు అడగకుండానే వరాలు ఇచ్చారు, మాకు అవినాష్ కూడా అంతే, అడగకుండానే ఇచ్చారు వరాలు. ఏంటి మేడం, మీకు దేవినేని అవినాష్ గారు ఇచ్చిన వరాలు ఏంటి? చాలా ఇచ్చారు, ఒకటని చెప్పుకుంటామా చెప్పండి. మాకు కావాల్సింది ప్రతి దానికి సపోర్ట్ ఉంటారు. మేము మాకు ఏమైనా బాధ ఉన్నా, హెల్ప్ ఉన్నా, మాకు పలాంటి కావాలంటే రామ్మ మా ఇంటికి రా, ఏ టైం అయినా సరే హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి, సపోర్ట్ ఉంటారు కాబట్టి మాకు కావాలనుకుంటున్నాం. ఎప్పటికైనా సరే అవినాష్ ఉండాలి అని అనుకుంటున్నాం. మేడం, మీది ఏదన్నా సమస్య ఉందని దేవినేని అవినాష్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు? బాగానే మంచిగా వాళ్ళ ఫ్యామిలీలో ఆడపిల్లని ఎలా చూసుకుంటారు, అలా మాట్లాడతారు, కూర్చోబెట్టి ఏం కావాలి ఏంటి అని బాగా చూసుకుంటారు. ఒక ఫ్యామిలీలో వాళ్ళ ఇంటి ఆడపిల్లని ఎలాగో మమ్మల్ని అలా ఖచ్చితంగా గెలిపించుకుంటాం. కన్ఫామ్గా సపోర్ట్ ఉంటాం, ఆయన మేము ఉన్నంతకాలం సపోర్ట్ ఉంటాం. దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయంగా చెప్పాలంటే ఒక మాటలు మీరేం చెప్తారు? చెప్పానుగా, దేవుడి తర్వాత దేవుడు అని.